రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో 19 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉండిపోయాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నామని చెప్పడం సీఎం రేవంత్తో పాటు మంత్రులకు పరిపాటిగా మారిందని, ఇప్పటికీ చెల్లించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు కూడా సబ్సిడీలు చెల్లించలేదని, 3,300 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సబ్సిడీ బకాయిల కోసం 15,000 ఎంఎస్ఎంఈలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు ఎన్వీఎస్ఎస్. 19 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఇంకా కళాశాలల్లోనే ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ మేము చెల్లించేస్తున్నాము అని చెప్పడం వాళ్ళకి పరిపాటి అయిపోయింది. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే సంబంధిత మంత్రితో ఆయనే మళ్ళీ ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు వరకు కూడా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇంతవరకు కూడా చెల్లించాల. 6,500 కోట్లు ఇంకా ప్రభుత్వం ఆ కళాశాలకి బకాయిగా మిగిలింది. రాష్ట్రంలో 15,000 చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు వివిధ రకాల సబ్సిడీల కింద ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటాకు సంబంధించిన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నా. అది విద్యుత్ సబ్సిడీనా, లేకపోతే ప్రొడక్టివిటీ సబ్సిడీనా, లేకపోతే పెట్టుబడి సబ్సిడీనా, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇన్సెంటివ్నా అన్నటువంటి విషయంతో కలిపితే సుమారు 3,300 కోట్ల రూపాయల యొక్క బకాయిలు చిన్న పరిశ్రమలకి ఇప్పటి వరకు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా 15,000 మధ్యతరగతి చిన్నతర పరిశ్రమలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చెల్లిస్తున్నామంటాడు, సంబంధిత మంత్రి చెల్లిస్తున్నామంటాడు, ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు. శాసనసభ గత సమావేశాల సమయంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ త్వరలోనే చెల్లించబోతున్నాము, 6,500 కోట్ల బకాయి మేము తీర్చేస్తామని చెప్పన్నారు. ఎంఎస్ఎంఈలది కూడా అదే రకమైనటువంటి మాట మాట్లాడారు, ప్రస్తావించారు. పాఠశాల విద్యార్థుల యొక్క ఉపకార వేతనాల కోసం కూడా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తోందా అన్నటువంటి పెద్ద డౌట్గా ఉంది. 19 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఇంకా కళాశాలల్లోనే ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ మేము చెల్లించేస్తున్నాము అని చెప్పడం వాళ్ళకి పరిపాటి అయిపోయింది. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే సంబంధిత మంత్రితో ఆయనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.